వెల్కమ్ టు టీ10. నేను రేవతి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జీ వైద్య కళాశాల ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు అత్యాచారానికి గురై 4 నెలలు గడిచాయి. ఈ అమానుష ఘటనపై రాష్ట్ర ప్రజానీకం తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేసింది. నిరసన ప్రదర్శనలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. జూనియర్ వైద్యులు నిరాహార దీక్షలు జరిపారు. కోల్కతా శివారులోని సోదాపూర్ లో ఉన్న వైద్యురాలి ఇంటి వద్ద 3 నెలల పాటు పోలీసు నిఘా కొనసాగింది. బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చేపోయే వారిని పోలీసులు వివిధ రకాలుగా ప్రశ్నించారు. కేవలం 3 పోలీస్ అధికారులు మాత్రమే ఆ ఇంటి వద్ద విధుల్లో ఉన్నారు. రాకపోకలు సాగించే వారిని ఎవరు అడ్డుకోవడం లేదు, ప్రశ్నించడమూ లేదు. ఆంక్షలు కూడా ఏమీ లేవు. ఒకప్పుడు నిరసన ప్రదర్శనలతో కిక్కిరిసిపోయిన వీధులు నేడు ఖాళీగా కనిపిస్తున్నాయి. వైద్యురాలి తండ్రి దుస్తులు కుట్టే టైలర్ పుట్టెడు దుఃఖాన్ని దిగుమింగుకొని కుటుంబాన్ని పోషించడానికి ఆయన తిరిగి తన పనిలో నిమగ్నమైపోయారు. ఆయన భార్య మాత్రం ప్రతిరోజు తన కుమార్తెను తలుచుకుంటూ ఆమె ఉపయోగించే వస్తువులను చూసుకుంటూ రోధిస్తూనే ఉంది. గత వారం వారిద్దరూ ఓ సామాజిక మాధ్యమ పేజీని తెరిచారు. వీరిద్దరిని ది వైర్ పోర్టల్ ప్రతినిధులు పలకరించగా కేసు దర్యాప్తు, నిరసనలు, ప్రజాప్రతినిధుల తీర్పుపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. అవి వారి మాటలోనే ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు జరిగిన విచారణపై మేము పూర్తి సంతృప్తితో లేము. పోలీసులు ఒకరిపైనే కేసు పెట్టారు. సిబిఐ ఇద్దరిని అరెస్టు చేసింది, కానీ ఇప్పటి వరకు ఛార్జిషీటు దాఖలు చేయలేదు. దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇంత సమయం తీసుకోవడం బాధిస్తోంది. కానీ మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆధారాలను ధ్వంసం చేసేందుకు కోల్కతా పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నించారు. సిబిఐ విచారణ కొనసాగుతున్నందున ఏం జరుగుతుందో చూద్దాం. ఒక తరగతి గదిలో దారుణ హత్య జరిగింది. సిబిఐని నమ్మడం మినహా మాకు మరో దారి లేదు. అనుమానాలు, ప్రశ్నలు ఉన్న మాట నిజమే. ఈ దేశమే కాదు, ప్రపంచం కూడా ఈ కేసు వైపు చూస్తోంది. మేము అమిత్ షాను కలవాలని అనుకున్నాము. ఎందుకంటే ఆయన కేంద్ర హోం మంత్రి. ఆయన జోక్యం చేసుకుంటే తటస్థ విచారణ వేగవంతం అవుతుంది. ఆయన కోల్కతా వచ్చినప్పుడు మేము రోజంతా ఎదురు చూసాం. కానీ ఆయనతో కొద్ది నిమిషాలు కూడా మాట్లాడే అవకాశం కూడా కలగలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందర్ మా పట్ల కనీసం మానవత్వం కూడా చూపలేదు. మేము కేవలం న్యాయం కోసం వారిని కలిశాము. ప్రారంభంలో బీజేపీ మా పక్షాన నిలిచింది, కానీ ఆ తర్వాత వారి వైఖరి ఎందుకు మారిందో తెలియదు. సిబిఐ అధికారులు 4-5 సార్లు మా ఇంటికి వచ్చి ప్రశ్నించారు. వారు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాము. అయితే విచారణ పురోగతి ఎలా ఉందో మాకు తెలియదు. సీల్డ్ కవర్ లో సమర్పించిన 7 నివేదికలను అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సమీక్షించారు. ఆ తర్వాత సిబిఐకి కోర్టు ఎలాంటి తాజా ఆదేశాలు ఇవ్వలేదు. మేము నిరుత్సాహపడిన మాట నిజమే. ప్రారంభంలో పోలీసులు మమ్మల్ని బెదిరించి కొంత సొమ్ము ఇవ్వజూపారు. కేసును సిబిఐ చేపట్టిన తర్వాత పోలీసులు మమ్మల్ని కలవలేదు. కొందరు సిబ్బందిని మా ఇంటి సమీపంలో ఉంచారు. ఎందుకో వారికే తెలియాలి. రాష్ట్ర పోలీసులపై మాకు నమ్మకం లేదు. వారి అవసరం కూడా మాకు లేదు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించనే లేదు. మా కుమార్తె చనిపోయినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్ ఒకరు హడావిడిగా ఆమె మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. అక్కడ సర్టిఫికెట్ పై కూడా ఆయనే సంతకం చేశారు. మమ్మల్ని సంప్రదించేందుకు ఆయన ప్రయత్నించారు, కానీ నీచుడితో మాకేం పని? ప్రతిపక్ష నేతలు మాత్రం మమ్మల్ని కలుస్తూనే ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సిపిఎం మాజీ ఎంపీ తరీఫ్ బరన్ తబ్దర్ ఇటీవలే వచ్చారు. ఆర్జీకార్ ఆసుపత్రి వైద్యులు మాకు దూరంగానే ఉంటున్నారు. ఇతర కాలేజీలు, విద్యార్థులు మాత్రం మాకు మద్దతు ఇస్తూ మా పోరాటాన్ని సజీవంగా ఉంచుతున్నారు. ఇప్పటికే 4 నెలలు గడిచాయి. ప్రజలు ఎంతకాలం నిరసన కొనసాగిస్తారు? విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో నిరసనకారులు నిరుత్సాహానికి గురయ్యారు. ఇది సహజం. ఇప్పుడు మాకు వ్యక్తిగత భద్రత అవసరమే లేదు. మా వద్ద ఉన్నదంతా ఆగస్టు 9వ తేదీనే పోయింది. ఇప్పుడు కేవలం న్యాయం కోసం ఎదురు చూస్తున్నాము. అత్యాచార ఘటనలో మరో 4 ప్రమేయం ఉన్నదని మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం, కానీ వారిని అరెస్టు చేసి ప్రశ్నించలేదు. తాలా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అధికారిని సస్పెండ్ చేశారు, కానీ ప్రధాన నిందితుడైన సందీప్ ఘోష్ దర్జాగా ఉన్నాడు. ఇవన్నీ చూడడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. న్యాయం కావాలని అడిగిన వారిని లక్ష్యంగా చేసుకొని వేధించారు. ఉద్యోగుల నుండి తీసేశారు, దాడులు చేశారు. మాజీ ఐజీ పంకజ్ దత్తాను మానసికంగా వేధించి చంపేశారు. ఆయన మొదటి నుండి మా పక్షానే నిలిచారు. ఆయన మరణం మా కళ్ళు తెరిపించింది. ఆయన భార్యకు నైతికంగా మద్దతు ఇస్తాం. వీధుల్లోకి వచ్చి పోరాడతాం. మా కుమార్తెను తమ కూతురిగా భావించి తల్లడిల్లిపోయిన ప్రజానికానికి మా కృతజ్ఞతలు. విచారణ దీర్ఘకాలం కొనసాగుతుందని మాకు తెలుసు. కొత్తగా చేరిన అనుమానితులను అరెస్టు చేయకపోవడాన్ని చూస్తుంటే అనుమానాలు, అసహనం కలుగుతున్నాయి. అయినప్పటికీ మన రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను నమ్ముతున్నాం. న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉంటాం. వీధుల్లో మా నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.